నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గణేష్ ఉత్సవాలలో ప్రజల్లో ఐక్యతాభావం. డూండి గణపతిని దర్శించుకున్న చంద్రబాబు. సెప్టెంబర్ 21 నుంచి ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ టోర్నీ వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కొత్తపల్లి బాలు. మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పదిహేను వందల మంది మహిళలతో కుంకుమార్చన. ఘనంగా సిద్ధిలక్ష్మి గణపతి నవరాత్రి మహోత్సవాలు. సెప్టెంబర్ 2న సబ్ కలెక్టర్ వద్ద ధర్నా. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలంటూ టీకే డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, గత ప్రభుత్వంలో గణేష్ ఉత్సవాలు చేసుకోవాలన్నా అన్ని విఘ్నాలే సృష్టించేవారని, పండగ చేసుకోవాలన్నా, మండపం నిర్మించాలన్నా, మైక్ పెట్టాలన్నా 1,00,000 ఆంక్షలు పెట్టేవారని, అవేవీ లేకుండా స్వేచ్ఛగా వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ నగరంలో విద్యాధరపురంలోని లేబర్ కాలనీలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గణేష్ వేడుకలు అందరిలో ఐక్యతాభావాన్ని పెంపొందిస్తాయన్నారు. నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టమని, చిన్నతనంలో ఈ పండుగను బాగా చేసుకునే వాళ్ళమని, ఇక్కడ డూండి గణేష్ సేవా సమితి నిర్వహించినట్లే మేము ఘనంగా వేడుక జరిపే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, పట్టాభిరామ్, నాగుల్ మీరా, తిరుమలేస్, బుద్ధా వెంకన్న, సిపి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మనం అందరం కూడా ఒక మంచి కార్యక్రమం, గణేష్ సేవా సమితి, అది కూడా డూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు. కమిటీ మెంబర్స్ 9 మంది ఉన్నారు. 9 మందిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనం అందరం వినాయక చవితి జరుపుకుంటాం. నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటే కాదు, నేను మీ మాదిరిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగగా, దానికి ఇప్పుడు ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఎట్లా నిర్వహిస్తున్నారో ఇదే పందాలో మేము కూడా నిర్వహించేవాళ్ళం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరికి కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి, ఒక శక్తికి, వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ యొక్క వినాయకుడికి పూజ చేశాం. రాజమహేంద్రవరం వేదికగా బ్యాడ్మింటన్ను మరింత అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నామని వివరించారు. సెప్టెంబర్ 21 నుంచి 28వ తేదీ వరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యునెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంట్, ఎంసీఆర్ బ్యాడ్మింటన్ క్లబ్, బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయని తెలిపారు. స్థానిక ఆర్ఎంసీ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది అగ్రగామి ర్యాంకింగ్ కలిగిన క్రీడాకారులు ఈ టోర్నీకి హాజరవుతారన్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ నిర్వహణకు సుమారు 50 లక్షల వరకు ఖర్చవుతుందని, గోదావరి పుష్కరాలకు ముందు మంచి టోర్నమెంటు నిర్వహించాలని కృషి చేస్తున్నామన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంబాబు, టీడీపీ నాయకులు ఎన్నమూరి దీపు, కాశీ నవీన్, ఆకుల రాంబాబు, ముద్దూరి శివ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మహేంద్రవన్ అన్నది ఒక రోల్ మోడల్ కింద ఉండాలి. ఒక బ్యాడ్మింటన్ రాష్ట్ర క్రీడా శాఖ మార్చులు రాంప్రసాద్ రెడ్డి గారు, శాప్ చైర్మన్లో చెప్పున్నాను, రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది, ఆ అవకాశం కూడా ఉందని అనేక సందర్భాల్లో మేము పెడతా ఉన్నాం. దీన్ని ఆనాడున్న మంత్రివర్యులు 2014-19 ఏదైతే ఆ కాలంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, యోనక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025ని సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు మన రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ మరియు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియచేస్తున్నాను. చాలా గర్వపడతా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తూ. భారతదేశంలోనే ఇది అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. భారతదేశంలోనే అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. ఇది నిర్వహించడం ఒకటి, రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అన్నది మా అందరికీ కూడా చాలా గర్వకారణం కింద భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలో మునుపెప్పుడు కూడా ఆర్గనైజ్ చేయలేదు. సుమారు 1500 మంది వస్తారు దేశవ్యాప్తంగా. 1500 మంది ఆటగాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. భారతదేశంలో అగ్రగామి ఏదైతే ఉన్నారో ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. గత ఏడాది రాజమహేంద్రవరంలో నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ప్రెస్ మీట్ ఏంటంటే అప్పుడు మనం నిర్వహించుకుని చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేసుకున్న టోర్నమెంట్ని 78th సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 కూడా మనం రాజమహేంద్రవరంలో నిర్వహించుకోవడం జరిగింది. సుమారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 1500 మంది క్రీడాకారులు, అత్యుత్తమైన క్రీడాకారులు, అంటే భారతదేశంలో షటిల్ బ్యాడ్మింటన్లో టాప్ 16 ప్లేయర్స్, అంటే పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ వీళ్ళ ఇంటర్నేషనల్ ఆ దిగువనున్న అందరు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక రకమైన ఇంత ఇన్స్పిరేషన్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ పాల్గొంటే ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు అప్కమింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళ ముందు ఈ టోర్నమెంట్ చూడడానికి, ఇంత పెద్ద టోర్నమెంట్ వీక్షించడానికి, దాని నుండి నేర్చుకోవడానికి క్రీడాకారులకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా అద్భుతం. మద్యం కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్ ములాఖాతులో కలిశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి చెందిన ముఖ్య నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతిక బలాన్ని దెబ్బతీయాలనే కుట్రతో లేని కుంభకోణాన్ని ఆపాదించి మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ అరెస్టులతో వైసీపీ వెనుకంజ వేయబోదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి చిల్లిబోయిన వేణు, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నక్కా శ్రీనగేష్, మజ్జి అప్పారావు, ఎన్వి శ్రీనివాస్, అడప అనిల్, అన్నపూర్ణరాజు తదితరులు వారి వెంట ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ఈ కూటమి ప్రభుత్వము గమనించాల్సినటువంటి విషయం, ఇలాంటి అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరు, ఇలాంటి నిర్బంధాలతో మా మనోబలాన్ని దెబ్బతీయలేరు. మా పార్టీ పుట్టుకే నిర్బంధంలో, మా పార్టీ పెరుగుదలే పోరాటాలతో. పోరాటాలు, నిర్బంధాలు, ఈ రకమైనటువంటి ఒత్తిళ్ల మధ్యన నలిగి ప్రజల గుండెల్లో స్థానం ఏర్పరచుకున్న
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనుక మీరు ఎంతమందిని జైళ్ళల్లోకి కుక్కినా నుక్కినా భయపడేటువంటి స్వభావం కలిగిన వాళ్ళెవ్వరూ కూడా ఇక్కడ లేరు అన్న ప్రాథమిక విషయాన్ని ఈ ప్రభుత్వం మరిచిపోతోంది. మీరు మా మీద మిమ్మల్ని మోసేటువంటి భజనగాళ్లైనటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా మా నైతికతను ప్రజల్లో పలుచన చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేసినా మా పోరాటాల వలన, మా ధిక్కార స్వభావం వలన, మీ అవినీతిని ఎండగట్టేటువంటి మా ఉద్యమ నేపథ్యం వలన మిమ్మల్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. గౌరవనీయ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఆయనపై జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అని చెప్పి ప్రభుత్వం అన్యాయంగా అకారణంగా జైల్లో నిర్బంధించినటువంటి విషయాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులందరినీ ఒకరికొకరికి టార్గెట్ పెట్టి మరీ హింసించినటువంటి వైనం మనం చూస్తున్నాం. ఏది ఏమైనా మేమందరము జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం నిబద్ధతగా పనిచేయడం జరుగుతుంది. గౌరవ మిథున్ రెడ్డి గారు కూడా జైల్లో అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మనం ఏ తప్పు చేయలేదు, మనం జగన్ కోసం, పార్టీ కోసం, న్యాయం కోసం మనం పోరాడదామన్నా అని చెప్పినటువంటి మాట నాకు చాలా సంతోషం అనిపించింది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి న్యాయం కోసం, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల పట్ల అనునిత్యం పోరాటం చేస్తాం. రాజమండ్రిలో 175 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధిలక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 1500 మంది మహిళలతో భారీ ఎత్తున కుంకుమార్చన కార్యక్రమాన్ని వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. సిద్ధిలక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లను చేశారు. ఎన్నడూ లేని విధంగా నిర్వాహకుల అంచనాలకు మించి మహిళలు భారీగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలో పాల్గొన్నారు. కుంకుమ పూజలకు కావలసిన పూజా సామగ్రిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమకూర్చారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ మద్ది నారాయణరావు, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, తనయుడు మాటూరి సిద్ధార్థ ఉత్సవ కమిటీ భక్తులకు సహకరించారు. ఆలయ అర్చకుడు వాసు వేద మంత్రాలతో కుంకుమ పూజను జరిపించారు. వారు మాట్లాడుతూ ఇంత భారీ ఎత్తున మహిళలు తరలి రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆ సిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మాటూరి సిద్ధార్థ, సౌమ్య, మఠమురి మురళి, లలిత దంపతుల చేత అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. అందరూ కూడా మీ ఎదుర్కొన్నాను విఘ్నేశ్వరుడు అక్షతలు వేయండి. శ్రీ లక్ష్మీనారాయణ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 3వ రోజు కుంకుమ పూజలు విశేషంగా ఇంచుమించు 1500 మంది లేడీస్తో కుంకుమ పూజలు జరుగుతున్నాయండి. చాలా 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 ఆనందంగా ఉందండి. ఎందుకంటే మేము ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా ఇంచుమించు ఆ సందుల్లోని గట్ట కూడా కుర్చీలు ఎంచుకుని కూర్చున్నారు. చాలా మేము ఎంత ఇది చేసినా సరిపోలేదు ప్లేసు. చాలా హ్యాపీగా ఉందండి. ఇంత జనం ఇంత ఇది రావడం చాలా బాగుందండి. అలాగే గణపతి నవరాత్రులు ఈ 9 రోజులు కూడా ఇంతే వైభవంగా అన్నీ బాగా జరగాలని కోరుకుంటున్నానండి. నాలం భీమవరం వీధిలో గల సిద్ధి వినాయక ఆలయానికి జరుగుతున్న నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా వాళ్ళు కుంకుమ పూజలు జరుగుతున్నాయండి. భక్తుల్ని మీరు కళ్ళారా చూడవచ్చు ఎంతమంది ఉన్నారో. నించోడానికి కూడా ఖాళీ లేకుండా ఉన్నది. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు వచ్చిన భక్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రోగ్రామ్కి ఇంత సక్సెస్ అవ్వడానికి మా కమిటీ సభ్యులు, మరి ఉత్సవ కమిటీ సభ్యులు, మిత్ర బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రసిద్ధిగాంచిన అతి పురాతన ఆలయం నాలం భీమరాజు వీధిలో నెలకొన్న శ్రీ సిద్ధిలక్ష్మీ గణపతి దేవస్థానం వద్ద నవరాత్రి మహోత్సవంలో ఉత్సవ కమిటీ వారు ప్రతి ఏడు కూడా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా 9 రోజుల్లో అతిపెద్ద కార్యక్రమమైన ఇవాళ అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమానికి అశేష భక్తులు వచ్చి ఉన్నారు.
క్రితం ఏడాది సుమారు 850 మందికి సమకూర్చగా 1000 మంది సుమారు వచ్చారు. అలాగే ఈ ఏడు దాన్ని దృష్టిలో పెట్టుకొని 1200 మందికి మేము సమకూర్చాం. 200 మంది పైగా ఇంకా చుట్టుపక్కల వీధుల్లో, అరుగుల్లో, గుడి ప్రాంగణం వద్ద చేరి అమ్మవారి సేవలు చేసేలాగా వారు కూడా వచ్చి ఉన్నారు. మొత్తం 1400 మందికి, సుమారు 1500 మందికి కిట్లు మా ఉత్సవ కమిటీ వారు వారం రోజులుగా అహర్నిశలు కష్టపడుతూ వారికి ఏ లోటు రాకుండా సమకూర్చారు. అమ్మవారి ఆశీస్సులు ఎంతో ప్రాముఖ్యమైన ఈ పురాతన ఆలయం వద్ద తీసుకోవడానికి అశేషంగా వస్తూ ఉంటారు. మన ఆలయానికి 6 సంవత్సరాల తర్వాత నూతన కమిటీ ఏర్పడడం గమనార్హం. అందులో భాగంగానే చైర్మన్ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి నెలకు 10,000 రూపాయల చొప్పున పింఛన్ తరహాలో ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 1వ తేదీలోగా సీఎం చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లను ఆదుకోకపోతే 2వ తేదీ మంగళవారం స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న సబ్ కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఈ పథకాన్ని అమలు చేసే ముందు ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఎదురయ్యే ఇబ్బందులు ఆలోచించాల్సి ఉన్నా పట్టించుకోలేదని ఆగ్రహించారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జేటీ రామారావు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని, సిటీ, రూరల్ ప్రాంతాల ఆటో డ్రైవర్లు, యజమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. 1వ తేదీన కాంగ్రెస్ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సొంటి నాగరాజు కృష్ణసాయి కళ్యాణ మండపంలో బీసీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారన్నారు. కాంగ్రెస్ నాయకులు పట్నాల శ్రీనివాస్, విజయవాడ రంగారావు, డాక్టర్ రాజశేఖర్, సబ్బెల్ల విజయదుర్గారెడ్డి, బిల్డర్ బాబీ, బత్తిన చంద్రరావు, దెయ్యాల రాజు, బర్రే సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన బత్తిని చంద్రరావు గారు సిటీ ఎస్సీసీఎల్ చైర్మన్, అలాగే మన దెయ్యాల రాజు ఆయన సిటీ అందరికంటే సీనియర్, లాస్ట్ చెప్తున్నారు. అందుకని అందరూ కూడా ఆటో వాళ్ళందరూ కూడా వారి ఆటోలతోటి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పాంప్లెట్లు ప్రింటింగ్ వేసి రాజమండ్రి సిటీ, రూరల్లో ఉన్నటువంటి ఆటో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ ధర్నా అనేది చాలా భారీ ఎత్తున ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆటో డ్రైవర్ని సాటిస్ఫై చేస్తాం, వాళ్ళు కూడా హ్యాపీలా ఉండేలా చేస్తారన్నారు. కాబట్టి 1వ తారీఖు లోపల వాళ్ళకి మీరు ఏ రకమైన కాంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏ రకంగా సాటిస్ఫై చేయాలనుకుంటున్నారు అనేది అనౌన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ కనుక మీరు 1వ తారీఖు లోపల అనౌన్స్ చేయకపోతే మీరు ఇచ్చిన గడువు 15 రోజులు అయిపోయింది. కాబట్టి 2వ తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. దివ్యాంగులకి పెన్షన్స్ చాలామంది క్యాన్సిల్ చేశారండి. పెన్షన్లు అనేవి 1వ తారీఖున ఇస్తారు, మీ అందరికీ తెలుసు కదా. 1వ తారీఖున కనుక ఎలిజిబిలిటీ ఉన్న దివ్యాంగులకి ఎవరికైనా కానీ పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎంత శాతం ఈ డిజబిలిటీ ఉందో చెక్ చేయించి ఎవరైతే కరెక్ట్గా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కనుక ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేయడం జరుగుతుందండి. నాడు సొంటి నాగరాజు అని చెప్పి బీసీసీఎల్ స్టేట్ చైర్మన్ రాజమండ్రి వస్తున్నాడండి. రాజమండ్రిలో ఉదయం 10:30కే పేపర్ మిల్ గేట్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో సొంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో బీసీల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజమహేంద్రవరం దివాన్ చెరువు సమీపంలోని ఎస్విపిసి కన్వెన్షన్ హాల్లో ఈ నెల 31వ తేదీన ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఎండోక్రోనాలజిస్టులు రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మిథున్ చక్రవర్తి వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎంవి శేఖర్ రెడ్డి, అకాడమిక్ సెక్రటరీ డాక్టర్ రాజేష్ మోగంటి, ట్రెజరర్ డాక్టర్ రాధాకృష్ణ తెలగారెడ్డి మాట్లాడారు. నేడు ఊబకాయం, షుగర్ వంటి వ్యాధుల బారిన పడి అధిక శాతం ప్రజానికం ఇబ్బందులు పడుతున్నారని, వారికి అందుబాటులోకి వచ్చిన అధునూతన వైద్యం, మందులు, చికిత్స వంటి విషయాలను ఈ రాష్ట్ర స్థాయి సదస్సులో వివరిస్తారన్నారు. ఆదివారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సదస్సులో
రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి 600 మంది వైద్యులు హాజరవుతారన్నారు. ఆరోగ్యం కాపాడుకోకపోతే ఎంత సంపాదించినా వృధా అని కనీస వ్యాయామం చేస్తూ ఆహారపు అలవాట్లను మార్చుకొని వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. దీని ఒబేసిటీకి సంబంధించి చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏ వచ్చినాయి అనే దాని మీద తగ్గడానికి డ్రగ్ కూడా వచ్చింది. ఆ డ్రగ్కి సంబంధించి యూజ్ అవుతుందండి అప్డేట్ అవ్వడానికి. సార్ రివర్స్ డయాబెటీస్ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ సార్. డయాబెటీస్ రెమిషన్ అంటారు. ఒక 5 to 10% తగ్గామనుకోండి బరువు, డయాబెటీస్ రెమిషన్లోకి వెళ్ళిపోతుందండి. నా పేరు డాక్టర్ మిథున్ చక్రవర్తి. నేను ఎండోక్రైనాలజిస్ట్ అండి. ఎండోక్రైనాలజీ అంటే అదొక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ మెడిసిన్లో. ఇప్పుడు మనకి కార్డియాలజిస్ట్ హార్ట్కి ఎలా చూస్తారో, న్యూరాలజిస్ట్ నరాలకి ఎలా చూస్తారో, ఎండోక్రైనాలజిస్ట్ అంటే డయాబెటీస్, థైరాయిడ్, అదర్ హార్మోన్ సమస్యలకి సూపర్ స్పెషాలిటీ వైద్యం. ఈవెన్ ఒబిసిటీ అండి, అన్నీ కూడా ఎండోక్రైనాలజిస్ట్ చూస్తూ ఉంటారు. ఈరోజు మేము ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నామంటే ప్రెస్ క్లబ్ మీటింగ్ ఆదివారం 31వ తారీఖు ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం రాజమండ్రిలో. ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి మన రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఫస్ట్ టైం ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ కాన్ఫరెన్స్కి మొత్తం రాష్ట్రం, కొంతమంది వేరే స్టేట్స్ నుంచి కూడా ఎండోక్రైనాలజీ స్పెషలిస్టులు వచ్చి మాట్లాడతారు. ఇదేంటంటే లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్, లేటెస్ట్ గైడ్ లైన్స్ గురించి అందరూ చెప్తారు. శేఖర్ రెడ్డి అండి, నేను ఎండోక్రైనాలజిస్ట్. బేసికల్గా ఎండోక్రైనాలజిస్ట్ అంటే సార్ చెప్పారు కదండి, మెయిన్గా డయాబెటీస్ అండ్ ఒబేసిటీ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తాం. ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకోవాలండి. మన రీసెంట్ గణాంకాలు చూసుకుంటే 100 మిలియన్ల మంది అంటే 10 కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు భారతదేశంలో. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే 13,60,00,000 మంది ప్రీ డయాబెటీస్ అంటే బార్డర్ లైన్ షుగర్తో బాధపడుతున్నారండి. అంటే వచ్చే 5 ఏళ్ళలో కూడా వీళ్ళందరూ షుగరు. పేద మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యానికి సంజీవనిల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన కార్యాలయంలో రూరల్ నియోజకవర్గం పరిధిలోని కడియం, రాజమహేంద్రవరం రూరల్ గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు 21,34,680 రూపాయలను సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ పేదవాడి ఆరోగ్య రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నూతన విధానాలను అవలంబిస్తుందన్నారు. నాయకులు, కార్యకర్తలు సిఫారసు చేసిన మెడికల్ బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సు చేసి వీలైనంత తొందరగా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నానని తెలిపారు. పండూరి అప్పారావు, పుక్కల రాజు, అంబటి శ్రీను, దేవల రాంబాబు, ఒట్టికూటి దత్తుడు, సావాడ శ్రీనివాసరెడ్డి, ఆళ్ల ఆనందరావు, ఎర్రమూతు ధర్మరాజు, ఎంఎస్ఆర్ శ్రీను, చౌడాడ లాజర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లంచాలు లేకుండా స్వయంగా చెప్పులు తెచ్చి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఆలస్యం కాకుండా కూడా తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మరలా పదవికి స్వీకారం చేసిన దగ్గర నుంచి కోట్లాది రూపాయలు ఇవాళ సీఎం సహాయ నిధి నుంచి భారీగా కేటాయింపు చేస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల రూపాయలతో కూడా ఈ రోజు వరకు కూడా ఇచ్చారు. ఇది పేదవాడికి ఖర్చులు భరించలేక అప్పుల పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం, ఉన్నవాళ్ళ కోసం కాదు, కానీ పేదవాళ్ళకి ఇచ్చేది ఎంతో కొంత. ఎందుకంటే మీకు ఇచ్చిన దాంట్లో బిల్స్లో వాళ్ళు చెక్ చేసుకొని ఏదైతే ప్రీమియంలు ఉంటాయి, ప్రీమియం ప్రకారం ఉన్నదాని ప్రకారం ఇస్తారు. ఇన్సూరెన్స్లో కవర్ అయితే ఇన్సూరెన్స్ వదిలేసి మిగతాది ఇస్తారు. అందువల్ల మనం పెట్టేది 1,00,000 పెడితే 1,00,000 రాకపోవచ్చు. అక్కడ ఉన్న డేటా ప్రకారం, వాళ్ళకున్న రిజర్వ్ ప్రకారం కేటాయింపు చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు దుర్గా ఎప్పటి నుంచో ఇబ్బంది అమ్మాయికి దుర్గా, ఎందుకంటే తలసీమే అది. మామూలుగా అయితే డబ్బులు లేవు. 2 లక్షల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి అనేది ఇచ్చారు. అలాగే పైటరాజు గారితో కూడా రాదు, అది పాత బిల్లు అయినా కూడా అది కూడా క్లియర్ చేయించాం. అలాగే అమ్మాయి మొన్న చెట్టు పడిపోయింది, ధవళేశ్వరంలో చెట్టు పడిపోయి అమ్మాయి చనిపోయింది. మామూలుగా అయితే ఇన్సూరెన్స్ రాదు, ఇన్సూరెన్స్ లేదు, అయినా కూడా వాళ్ళకి 3 లక్షల రూపాయలు చంద్రబాబు గారిని అయితే 3 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇది కాకుండా 7 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా. బేబీ గంగలో శ్రీలత బాగలేదంటే అమ్మాయి కూడా 7 లక్షల రూపాయలు. ఈ పాప కూడా దెబ్బలు తగ్గితే 79,000 రూపాయలు ఈ పాప కూడా ఇచ్చారు.
విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా దినం స్థానిక శ్యామల సెంటర్లో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమలు చేసే విధానాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం, సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ, సరిగ్గా 25 సంవత్సరాల క్రితం 2000వ సంవత్సరంలో విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలు చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు వ్యతిరేకంగా 3 నెలల పాటు రాష్ట్రంలో ఎర్రజెండా నాయకత్వంలో అతిపెద్ద పోరాటం జరిగిందన్నారు. అమరవీరుల ప్రాణాలు అర్పించిన ఆ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశ నిర్ణయించిందన్నారు. అమరవీరుల స్ఫూర్తితో స్మార్ట్ మీటర్ రద్దు అయ్యే వరకు పోరాడతామన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి పవన్, జె రాంబాబు, బి పూర్ణిమ, రాజు, ఎస్ఎన్ మూర్తి, కె రామకృష్ణ, సిపిఐ టౌన్ సెక్రటరీ వి కొండలరావు, నాయకులు సప్ప రమణ, పి లావణ్య, కె శ్రీనివాస్, త్రిమూర్తులు, జ్యోతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యతిరేకించండి విద్యుత్ రంగ సంస్కరణలను, వ్యతిరేకించండి విద్యుత్ రంగ సంస్కరణలను, వ్యతిరేకించండి విద్యుత్ రంగంలో ప్రైవేటీని, వ్యతిరేకించండి విద్యుత్ ప్రైవేటీకరణను, వ్యతిరేకించండి విద్యుత్ ప్రైవేటీకరణను, వ్యతిరేకించండి విద్యుత్ మీటర్లను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి తీసుకొచ్చింది. ఆ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా, ప్రపంచ బ్యాంక్ ఆదేశిత సంస్కరణలకు వ్యతిరేకంగా దాదాపు 3 నెలల కాలం పాటు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఉద్యమం ఎర్రజెండా నాయకత్వంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగింది. ఆంధ్ర రాష్ట్రం నలుమూలల మొత్తం ప్రజానీకం వేల సంఖ్యలో రోడ్ల మీదకి 3 నెలల కాలం పాటు ఆందోళన నిర్వహించారు. ఆగస్టు 28, 2000 సంవత్సరం నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా బషీర్బాగ్ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా దమనకాండకు పాల్పడింది, కాల్పులు జరిపింది. కాల్పుల్లో అక్కడికక్కడ 2 చనిపోగా లాఠీ చార్జీలో గాయపడిన రామకృష్ణ తర్వాత 10 రోజుల తర్వాత చనిపోయారు. ఆ రకంగా 3 అమరవీరులు ప్రాణాలను అర్పించిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఆ విద్యుత్ ఉద్యమం ఆంధ్ర రాష్ట్ర దశని మార్పు చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఆ తర్వాత కాలంలో దాదాపు 15 సంవత్సరాల కాలం పాటు రాజమహేంద్రవరంలో వాడవాడల ప్రతి వీధిలోనూ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. కట్ట వీర వెంకటనగర్ శాంతిపురం 3వ లైన్లో భక్తులు భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అరుణ్, సూర్యప్రకాష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.